సూపర్ యాక్టింగ్ చేశారు. సినిమాలో ట్విస్టులు ఉంటే అసలు మతిపోయే ట్విస్టులు. నేను నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు ఆవేశంగా చెప్తాను, ఇప్పుడు చాలా కూల్గా చెప్తాను. సినిమా నిజంగా చాలా బాగుందండి. నిజంగా చాలా న్యాచురల్గా చేశారు. అయ్యగారికి హిట్ పడింది. నేను ఆల్రెడీ ప్రెడిక్షన్ ఇచ్చాను. నా పేరు కూడా చెప్తున్నాను, ప్రైమ్ నవీన్. పక్కా ప్రెడిక్షన్. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయ్యగారు ఈ సినిమాతో కన్ఫామ్గా నంది అవార్డు, నేషనల్ అవార్డు కొట్టాలి. లాస్ట్లో ట్విస్ట్ మతిపోయిందండి. అసలు ఇట్లా దొరుకుతున్నాయి. మెయిన్ హీరో తమన్ అసలు సినిమాకి. ఇంకా యాజ్ యూజువల్ నాగవంశీ సినిమా. నాగవంశీ అని ఉంటే కళ్ళు మూసుకొని నేను వెళ్ళిపోతాను. నేను అయ్యగారి కంబ్యాక్ 3 ఏళ్ల తర్వాత వచ్చాడు, హిట్ కొట్టాడు. ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకొని ఎందుకన్నా ఏజెంట్లు అవన్నీ ఇట్లాంటి సినిమాలు చేసుకోవచ్చుగా. అయ్యగారే నెంబర్ 1. అఖిలు అయ్యగారే నెంబర్ 1 మ్యాన్ షో అన్న అయ్యగారిది. సినిమా సూపర్ హిట్. నిజం చెప్తున్నాను. అయ్యగారి కంబ్యాక్. అయ్యగారే నెంబర్ 1. అయ్యగారే నెంబర్ 1. అయ్యగారి కంబ్యాక్. చాలా బాగా యాక్ట్ చేశారు. అయ్యగారా బంగారం బంగారం చాలా బాగుందండి. నెగిటివ్ రివ్యూ నమ్మొద్దు. ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. మామూలుగా లేదన్నా ట్విస్ట్లు. మీకు మీరు ఎంత పెద్ద జేమ్స్ కెమెరానైనా ఈ ట్విస్టులు మీరు కనిపెట్టలేరు. అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. అసలు సినిమా చూస్తుంటుంటే మాత్రం నిజంగా పూనకాలు లోడింగ్ అని చెప్పేసి ఎట్లుంటే అట్లుంటుంది. నిజంగా చెప్తున్నా, అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ నిజంగా చెప్తున్నా, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం గర్వపడేటట్టు ఈ సినిమా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందన్న. లెనిన్ అనే మూవీ చాలా జెన్యూన్ హిట్ కొట్టిందని చెప్పేసి అంటున్నా. సినిమా అంటే ఇదే సూపర్ అన్న. ఇది కదన్నా అఖిలన్న మేము కోరుకునేది. నీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఇదే కదా. నీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఇదే. నిజంగా అక్కినేని వంశం నుంచి ఒక మాస్ హీరో రావాలా. కానీ వచ్చాడు ఒక క్లాస్ హీరో, ఒక మాస్ గా తయారైతే ఎలా ఉంటుందో చూపించాడు. చూశాను, చాలా బాగుంది. అయ్యగారే నెంబర్ 1 అయిపోయాడు. ఈ సినిమాతో 100 కోట్లు పక్క వచ్చి. అఖిల్ అన్న ఎన్ని సినిమాలు చూసినా అంత మజా అనిపించలే. కానీ ఈ సినిమాలో భయ్య ఎమోషనల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రొమాన్స్ ఉంది, అండ్ ఉత్సాహ కోత కూడా ఉంది భయ్య. అసలే విశ్వరూపం. అఖిల్ గారి కెరీర్ లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్, బిగ్గెస్ట్ హిట్ అనమాట. నిజంగా చూస్తున్నంత సేపు రామ్ చరణ్ గారికి రంగస్థలం, అల్లు అర్జున్ గారికి పుష్ప, అఖిల్ గారికి లెనిన్ అనమాట. 100 కోట్లు పక్కా అనమాట. అంత కంటెంట్ ఉంది. నిజంగా ఆ ఊర్లోకి తీసుకెళ్లి ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క ఆడియన్స్ నిజంగా చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి అనమాట. కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మంచి క్లాస్ మూవీ, యాక్షన్ మూవీ. ఇంతవరకు చూడలే మన ఆ క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేసిన. యాక్టింగ్ ఏదైనా ఇరగా తీసిను. ఏం పర్ఫార్మెన్స్ అన్న అరే మర్చిపోయిందని నిజంగా చెప్తున్నా. ఒక మాస్ క్యారెక్టర్ ఎలా చేసి చూపించిండు. నాగార్జున మాత్రం పేరు నిలబెట్టి అని చెప్పొచ్చు ఈ సినిమా నుంచి.